హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమేజింగ్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 20, జిప్పర్ ఫ్లిప్పర్. ప్యాంట్ యొక్క జిప్ మాటిమాటికి కిందికి వెళ్తున్నట్లయితే ఎక్కువగా గాబరా పడకుండా జిప్ ని పైకి గుంజిన తర్వాత దానిని కిందికి పెట్టినట్లయితే కిందికి జారకుండా ఉంటుంది. అలా దానిని కిందికి పెట్టినప్పుడు జిప్ అనేది కిందికి రాకుండా లాక్ అవుతూ ఉంటుంది. నెంబర్ 19, సీక్రెట్ సేఫ్టీ గ్లాస్. మనం చాలా బిల్డింగ్స్ లో గమనించినట్లయితే మెట్లకి ఇరువైపులా కూడా కొన్ని గ్లాసెస్ ని అమర్చి ఉండడం చూసే ఉంటాం. మనం వీటిని చూసి అనుకుంటాం ఇవి కేవలం డెకరేషన్ కోసమే పెట్టినవని. కానీ ఇవి ఇలా పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా బిల్డింగ్ కి అగ్ని ప్రమాదం జరిగినట్లయితే మంటలు అనేవి పైకి రాకుండా ఈ గ్లాసెస్ కాపాడుతూ ఉంటాయి. దానివల్ల మంటలు అనేవి పైన ఫ్లోర్స్ కి అంటుకునే అవకాశం ఉండదు. అలాగే ఇవి ఉండడం వల్ల బయటికి వెళ్ళడానికి మార్గం కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 18, టాయిలెట్ స్టాల్ గ్యాప్స్. కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్స్ ని చూసినట్లయితే కింద అంతా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు పూర్తిగా కనిపించేలా ఉన్నటువంటి ఈ గ్యాప్ ని చూసి కొందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఇవి ఇలా ఎందుకు ఉంటాయంటే లోపల చాలా సేపు ఉండకుండా త్వరగా బయటకు రావాలని. ఇలా ఉండటం వల్ల ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నటువంటి వారికి లోపల ఉన్నటువంటి వారు కనిపిస్తారు కాబట్టి తొందరగా బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. నంబర్ 17, స్టింక్ పైప్స్. వివిధ నగరాలలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాల లాగే కొన్ని స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవి ఇలా నిర్మించడానికి గల కారణం ఏంటో తెలుసా? వీటినే స్టింక్ పైప్స్ లేదా స్టింక్ పోల్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ పైప్స్ ద్వారానే అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యర్థాల యొక్క గ్యాస్ మరియు వాసన అనేది పైకి పోతూ ఉంటుంది. ఇక ఈ వాసన అనేది మనుషులకు రాకుండా ఉండడానికే ఈ పైప్స్ ని అత్యంత ఎత్తులో సెట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 16, పాకెట్ హుక్స్. కొన్ని జాకెట్స్ లోని పాకెట్స్ లో చేతులు పెట్టినట్లయితే ఒక హుక్ అనేది చేతికి తగులుతూ ఉంటుంది. మరి దాని యొక్క ఉపయోగం ఏమిటో తెలుసా? పాకెట్ లో నుండి ఏదైనా బయటికి తీసినప్పుడు ఐడి కార్డ్స్ మరియు విలువైన కీస్ వంటివి కింద పడకుండా ఉండేందుకు ఈ హుక్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే విలువైన కీస్ ఏమైనా ఉంటే దానికి పెట్టుకోవచ్చు. నెంబర్ 15, బ్లాంక్ పేజెస్. కొన్ని పుస్తకాల యొక్క లాస్ట్ పేజ్ ని గమనించినట్లయితే ఏమీ లేకుండా ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది. మరి అది అలా ఉండడానికి గల కారణం ఏంటి? నిజానికి దీనిని పుస్తకం తయారు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వదిలివేయడం జరుగుతుంది. పుస్తకం యొక్క పేజెస్ ని ప్రింట్ చేస్తున్నప్పుడు అన్ని ఒకేసారి చేస్తారు కాబట్టి కొన్ని పేపర్ల వెనుక ప్లేస్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఇక పుస్తకాన్ని ముద్రించే వారు వాటిని అలాగే సెట్ చేస్తూ ఉంటారు. అందుకే వెనక పేజీ మనకు ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 14, కార్క్ టాప్. కొన్ని వైన్ బాటిల్స్ యొక్క మూతలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. దానిని తీయడానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ క్రమంలోనే అందరికీ ఒక డౌట్ అనేది వచ్చి ఉంటుంది. అదేంటంటే మిగతా వాటి లాగానే దీనికి కూడా ఎందుకు ఒక మూతను ఏర్పాటు చేయరని. మరి వైన్ బాటిల్స్ కి ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇది కేవలం వాటర్ ప్రూఫే కాకుండా గాలిని ఇది దీని ద్వారా లోపలికి పంపిస్తూ ఉంటుంది. దానివల్ల వైన్ టేస్ట్ అనేది పాడవకుండా ఉంటుంది. అందుకే వైన్ బాటిల్స్ కి ఇలాంటివి పెడుతూ ఉంటారు. నెంబర్ 13, హిడెన్ లాక్స్. కొన్ని పాత ఇళ్లలో చూసినట్లయితే డోర్ లాక్ దగ్గర కొన్ని ప్రత్యేకమైనవి కనిపిస్తూ ఉంటాయి. అవే సీక్రెట్ గా డోర్ ని లాక్ చేయడానికి సహాయపడుతూ ఉంటాయి. ఇక దీనిలో ఒకదానిని నొక్కినట్లయితే డోర్ అనేది ఓపెన్ అవ్వదు. ఇక దానిని ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా కీని ఉపయోగించాల్సిందే. కానీ తర్వాతి కాలంలో వీటి ప్లేస్ లో సింపుల్ బటన్ లాక్ సిస్టమ్ అనేది వచ్చింది. నెంబర్ 12, గోల్ఫ్ బాల్ బ్రిలియన్స్. మీరెప్పుడైనా గోల్ఫ్ బాల్ ని పరీక్షించినట్లయితే దాని చుట్టూ కూడా కొన్ని రంధ్రాల లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ బంతి అలా ఎందుకు ఉంటుంది? ఒకప్పుడైతే ఈ బంతి సాధారణంగానే ఉండేది. అలా ఉన్నటువంటి బంతి చాలా దూరం వెళ్ళకపోయేది. ఆ కారణంగా ఇలాంటి బంతిని తయారు చేయడం జరిగింది. ఇక ఈ బంతితో పాటే గాలి కూడా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ బంతిని కొట్టినప్పుడు అతి వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. నంబర్ 11, వైన్ విజ్డమ్. కొన్ని వైన్ బాటిల్స్ కింద చూసినట్లయితే కొంత ప్రదేశం అనేది ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. దీనినే పంట్ అని అంటారు. కానీ ఇదే బాటిల్ ని కింద పడకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే బాటిల్ తయారు చేసేటువంటి క్రమంలో బాటిల్ వెనక ఉండే పదార్థాన్ని లోపలికి నెట్టడం వల్ల ఇది ఏర్పడుతూ ఉంటుంది. నెంబర్
నెంబర్ 10 విండ్షీల్డ్ డాట్స్. కారు అద్దం చివర్లో గమనించినట్లయితే కొన్ని డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా? వీటి వల్ల మంచి లుక్ రావడమే కాకుండా అక్కడి నుండి లోపలికి దుమ్ము రాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. ఇక ఈ అద్దమే టైట్ గా ఉండడం కోసం లోపల స్టిక్ చేస్తారు కాబట్టి అది ఎండకు పాడవకుండా ఉండడానికి ఈ డాట్స్ కూడా ఎంతో కొంత సహాయపడుతూ ఉంటాయి. నెంబర్ 9 లాలీపాప్ లైఫ్ సేవర్. లాలీపాప్ యొక్క స్టిక్ లో ఒక హోల్ అనేది ఉంటుంది. అది పిల్లలు విజిల్ వేయడానికే కాకుండా దానిని తినేటప్పుడు కింది నుండి కారి బట్టల మీద పడకుండా ఉండేందుకు ఈ హోల్ ఉపయోగపడుతూ ఉంటుంది. నెంబర్ 8 క్రాస్ వాక్ అసిస్టెన్స్. వేరే దేశాల్లో చూసినట్లయితే రోడ్ క్రాస్ చేసేటువంటి ప్రాంతంలో సిగ్నల్ కింద ఒక బాక్స్ ఉండి ఆ బాక్స్ కింద ఒక వస్తువు రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. అదేంటంటే దానిని చూసే కళ్ళు లేని వారు రెడ్ సిగ్నల్ పడిందా లేక గ్రీన్ సిగ్నల్ పడిందా అని తెలుసుకుంటూ ఉంటారు. అది తిరుగుతూ ఉన్నట్లయితే గ్రీన్ అని లేక అది ఆగి ఉన్నట్లయితే రెడ్ అని వారు తెలుసుకుంటూ ఉంటారు. నంబర్ 7 హైవే హింట్స్. అమెరికాలో హైవే నెంబర్స్ ని చూసినట్లయితే అక్కడ వాహనాలు నడిపే వారికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అదేంటంటే రోడ్డుపై సరి సంఖ్యలు ఉన్నట్లయితే అది ఒక మార్గాన్ని, బేసి సంఖ్యలు ఉన్నట్లయితే అది వేరొక మార్గాన్ని, అలాగే 3 నెంబర్స్ ఉన్నట్లయితే నగరం లోపలి నుండి కాకుండా బయట నుండి వెళ్లే రోడ్డు మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. నెంబర్ 6 పెన్ క్యాప్ ప్రికాషన్స్. పెన్ క్యాప్ పై హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా? పెన్ యొక్క క్యాప్ పై హోల్ ఎందుకు ఉంటుందంటే ఎవరైనా పిల్లలు అనుకోకుండా దీనిని మిగినట్లయితే ఆ హోల్ ద్వారా గాలి లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పెన్ క్యాప్ కి హోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 5 మెక్ఫ్లూరీ స్పూన్స్. మెక్ఫ్లూరీ స్పూన్స్ ని స్ట్రా అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే దీని వెనక హోల్ ఉంటుంది కాబట్టి అలా అనుకోవడానికి వీలుంటుంది. కానీ ఇది ఒక స్పూన్ లా మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కానీ పైన ఉన్నటువంటి హోల్ మెషిన్ కి పెట్టి తిప్పడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెంబర్ 4 చిప్స్ ప్యాకెట్ సర్కిల్స్. చిప్స్ ప్యాకెట్స్ కింద చూసినట్లయితే కొన్ని కలర్ సర్కిల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఈ సర్కిల్స్ ని బట్టే చిప్స్ కంపెనీలు ఈ కవర్ యొక్క ప్రింటింగ్ సరిగా అవుతుందా లేదా అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. నెంబర్ 3 మైక్రోవేవ్ సైలెంట్ మోడ్. కొత్తగా వచ్చినటువంటి మైక్రోవేవ్ లో సైలెంట్ మోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. రాత్రి సమయాల్లో దీనిని ఉపయోగించేటప్పుడు సైలెంట్ మోడ్ ని ఈజీగా వాడుకోవచ్చు. దీనికోసం 1 నెంబర్ ని కొన్ని సెకండ్లు ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే సైలెంట్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెంబర్ 2 ఎలివేటర్ డోర్ హోల్స్. లిఫ్ట్ డోర్స్ కి హోల్స్ ఉండడం మనం చాలా సార్లు గమనించే ఉంటాం. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో లిఫ్ట్ ఆగిపోయినప్పుడు కీని ఆ హోల్స్ లో పెట్టి డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. దానికోసమే ఆ హోల్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. నెంబర్ 1 పెన్ ఫిన్స్. కొన్ని ఖరీదైనటువంటి పెన్నులలో పెన్ ని పట్టుకునేటువంటి దగ్గర ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది కనిపిస్తుంది. ఇది పెన్ యొక్క లుక్ ని మార్చడమే కాకుండా మంచిగా రాసేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇక రాసేటువంటి సమయంలో ఇంక్ కిందికి వచ్చి దీనిలో నిండుతూ ఉంటుంది. అలా రావడం వల్ల పెన్ సరిగా రాయడానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా పెన్నుని ఉపయోగించేటప్పుడు మన చేతి యొక్క వేడితో పెన్ను వేడెక్కినట్లయితే ఇంక్ పూర్తిగా బయటికి రాకుండా ఈ ప్రత్యేకమైన నిర్మాణం కాపాడుతూ ఉంటుంది. దానివల్ల బట్టలు మరియు బుక్స్ పాడవకుండా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.